నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ల చర్చ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, బలవన్ మరణాలు కూడా పాల్పడుతున్నారు, సూసైడ్లు చేసుకుంటున్నారు. చాలామంది టాలీవుడ్ స్టార్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళు కొన్ని యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. తెలిసి తెలియక కొంతమంది డబ్బులు వస్తాయనే భ్రమలో ఆ బెట్టింగ్స్ యాప్ ఆడి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటున్నారు. దీని మీద గవర్నమెంట్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి సోషల్ యాక్టివిస్ట్స్ మాట్లాడుతున్నారు. సో నాతో పాటు డాక్టర్ మైపాల్ యాదవ్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఆయన చేసిండు ఇక్కడ. చాలా డేటా కలెక్ట్ చేసినట్టున్నాం అన్న. మైపాల్ నమస్తే. ముందుగా నేనేం కలెక్ట్ చేయలే, కలెక్ట్ చేసిన డేటాను మీరు మైక్ టీవీ ద్వారా చెప్తున్నా. ముదిరిన బెట్టింగ్ వ్యవహారం, తారలపై కేసులు అవును అని చెప్పేసి మొత్తం టోటల్ సమాజమే కోడై కూస్తుంది. ఆ కోడై కూసిన దాని మీద వీళ్ళు కూడా హైలైట్ ఏంటంటే చాలా దగ్గరలో నాకు సంబంధం లేదంటారు. అవును. కానీ ఇప్పుడు ఇంకొక రూట్ ఎంచుకున్నారు. గతంలో తెలియక చేశాను, ఇక నుంచి మీరు ఎవరు చేయకండి. ఏం తప్పు చేసినా అని ఒప్పుకుంటున్నారు. మరి ఆ తప్పుకి ఉండాలి కదా శిక్ష ఉండాలి. ఆ తప్పు చేసిన డబ్బులు ఎన్ని అవుతున్నాయో అవన్నీ కూడా సంబంధిత బాధితులకు కూడా ఇవ్వాలి కదా. ప్రకాష్ రాజు నిన్న నేను ఒక వీడియో చూసిన. నేను 2019-16లోనో ఒక వీడియో చేసిన. 1 year అయిపోయింది కాంట్రాక్ట్ అగ్రిమెంట్. నాకు తర్వాత మళ్ళీ వచ్చిన అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను వాళ్ళను పంపించిన అన్నాడు. అది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు ఆ సంవత్సరం 1 year అగ్రిమెంట్ కూడా నువ్వు ఎందుకు ఉండాలి? ఎంతో మంది బెట్టింగ్స్ ఆడే ఉంటారు కదా. ప్రకాష్ రాజ్ అంటే మామూలు వ్యక్తి అసలు. ఆయన ఒక్కొక్క డైలాగులు ప్రతి సినిమాలో విలన్ క్యారెక్టర్ అయినా తెలుగు సినిమాలలో ఎస్పెషల్గా తెలుగు, తమిళం, కన్నడం, ఎస్పెషల్గా తెలుగులో, మళ్ళీ ఇవి డబ్ అయితే ఇందులో అన్ని భాషలలో డబ్ అవుతుంటాయి. ఆయన ఏ సినిమాలో అయినా ఆయన విలన్గానే ఉండాలి, లేదంటే ఒక మంచి బెస్ట్ క్యారెక్టర్ అని ఉండాలి. ఆ 2 రోళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమా తీసుకుంటే ఆయననే మెయిన్ ఉంటాడు. రామ్ చరణ్ తీసుకుని ఆయననే ఉంటాడు. నువ్వు పుష్ప, ఇంకా ఏమన్నా అల్లు అర్జున్ అయినా, ఎక్కడన్నా ఏ క్యారెక్టర్ అయినా, శతమాన భవంతి తీసుకున్నా, నువ్వు ఒక ఫాదర్ క్యారెక్టర్కైనా, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ అయినా, మెయిన్ విలన్ క్యారెక్టర్ అయినా, అసలు ప్రకాష్ రాజే మెయిన్గా. కలేజా సినిమా తీసుకున్నా, నువ్వు ఏ సినిమా తీసుకున్నావు. ఎందుకు ఇవంతా చెప్తున్నా అంటే సినిమా హీరోల కంటే కూడా ప్రకాష్ రాజ్ మోర్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే. ఎందుకంటే హీరో ఒక 100 సినిమాలు తీస్తాడు ఆయన జీవితంలో, లేదంటే 150 తీస్తాడు. కానీ విలన్ చాలా సినిమాలు తీస్తాడు. విలన్ కానీ సినిమాలు, లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ కానీ. ఈయన సంవత్సరానికి ఇప్పుడు చిరంజీవి అనేటువంటి ఒక్కడు తీస్తే ఈయన 5 తీస్తాడు. ఇట్లా బ్రహ్మానందం కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఆయన కూడా వీళ్ళు ఒక్కొక్క సినిమా తీస్తే ఆయన 5-10 సినిమాలు తీస్తాడు. కానీ ఈ విషయంలో బ్రహ్మానందం క్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా ఆయన ఎక్కడ కూడా వీడియోలు చూసినట్టు ఈ యాప్ ఆడండి, ఈ యాప్ ఆడండి అన్నట్టు అయితే ఈ యాప్ల విషయంలో అయితే చూడలే. కాబట్టి ప్రకాష్ రాజ్ అంత సింపుల్గా మళ్ళీ ఆయన ఏజ్ ఏమైనా చిన్నోడు అంటే అది కాదు. ఆ పాటికే అయినా 2016లోనే 50 ఏళ్ళ దాకా ఉంటాయి. 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి తెలియకుండా ఎట్లా చేస్తాడబ్బా? తెలియకుండా చేసినా తప్పే, తెలిసి చేసినా తప్పే. కానీ అది తెలియకుండా చేసిండనే తప్పు. ఓకే. నువ్వు తెలియకుండా చేసిన తప్పని నువ్వు 2016 తర్వాతనే 2016లో నువ్వు 17 నుంచి అగ్రిమెంట్ చేసుకున్నావు. ఇదే వీడియో 2017లో ఎందుకు పెట్టలే? మరి 2017లో ఇదే వీడియో పెట్టి నేను ఇట్లా తప్పు చేసిన 1 year బ్యాక్, ఆ డబ్బులు కూడా నేను పలానా ఒక బాధితులకు ఇచ్చేస్తున్నా, ఈ యాప్స్ కానీ ఇంకో యాప్ కానీ ఆడొద్దని ఈ ఇయర్లో పెట్టిన వీడియో ఆ రోజు ఎందుకు పెట్టలే? అవును. అది ప్రకాష్ రాజ్ కావచ్చు, హర్ష సాయి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. అదే మనం చెప్తలేము, ఏదో బట్టగాల్సి మీదేసి అనుకోవద్దు. ఇక్కడ అవసరం లేదు యాక్చువల్ గా మీరు చెప్పినట్టు ఇందాక. అసలు ఎంత డబ్బులు. వాళ్ళ భర్త అమెరికాలో ఉంటాడు, వాళ్ళ నాన్న మోహన్ బాబు కొన్ని 100 సినిమాలు తీసిండు. ఆయన ఏదో పద్మశ్రీ అని చెప్పుకుంటాడు, నాకు ఈ అవార్డు, నేను లెజెండు, నేను తోపును, నేను తురుమును. మరి కనీసం కూతురికి చెప్పాల్సిన బాధ్యత మోహన్ బాబుకి లేదా? మోహన్ అడుగుతారు. అసలు ఈమె ఏం చెప్పిందో నేను ఇంక ఈమె వీడియో వినలే. మంచు లక్ష్మికి ఏం పోయే కాలం బెట్టింగ్ యాప్స్. మళ్ళీ నేను ఈ అనాథాలకు హెల్ప్ చేసిన, ఈ పేదోళ్ళకి హెల్ప్ చేసినాం అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి, కోట్ల రూపాయలు తీసుకోవాలి, దానిలోకి కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి వీళ్ళకి సేవ చేసి మళ్ళీ పూలు కురిపించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు చేసింది కాక చట్టబద్ధమైన యాప్లనే మేము ప్రమోట్ చేసినామని చెప్పి చెప్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అది చేయొచ్చా? యాప్లలో అసలు వీళ్ళే మన పేకాట ఆడినా ఊర్లలోనే పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. అది ఆన్లైన్ ఆడినా ఆఫ్లైన్ ఆడినా దాదాపు అవన్నీ కూడా అవే.
వీళ్ళు చట్టబద్ధత ఉన్నాయన్నారు. వీటికి చట్టబద్ధత ఉంది? మరి ఏ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది? రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించినాయా? కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందా? అసలు ఏం చేసింది? ఒకవేళ వాళ్ళు చట్టబద్ధత కల్పించినా మీరు ఒక సామాజిక ఒక బాధ్యత గల సినిమా హీరోలుగా ఇది తప్పు అని చెప్పి మీరు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. అవును. ప్రకాష్ రాజ్ ప్రతిదానికి వచ్చి ఇది తప్పు, అది తప్పు, వీడు తప్పు, నేనే తోపు అని చెప్తావు కదా. మరి ఆన్లైన్ యాప్లు అయినా సరే ఇవి చట్టబద్ధత కల్పించడం తప్పు అని నువ్వు ఎందుకు ఫైట్ చేయాలి ఆ రోజు? ఓకే, అంటే మీకు డబ్బులు వచ్చిన దానికి ఓకే. ఇక విజయ్ దేవరకొండ ఏం డైలాగులు సినిమాలలో పడినట్టు, యూత్కి ఏదో ఇన్స్పిరేషన్ అయినట్టు. అర్జున్ రెడ్డి లాంటి సినిమా చేసి డ్రగ్స్ గిగ్స్ తీసుకున్న వాన్నే ఈ పోలీసు వాళ్ళు, ఇదే పోలీసు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఏదో టైంలో పిలిచి ఆయనతో స్పీచ్లు ఇప్పిస్తారు. ఓకే, అంటే ఇక్కడ పోలీసు వాళ్ళ వైఫల్యం ఉంది. రానా దగ్గుపాటి లాంటి వాడిని కూడా ఈయనకేం పోయగలం, రామానాయుడు యొక్క మనమడు. సురేష్ బాబు ప్రొడ్యూసర్, బడా నిర్మాత, రామానాయుడు స్టూడియో ఉంది, వెంకటేష్ వీళ్ళ బాబాయ్. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్కి నోటీసులు ఇస్తున్నారు, లేకపోతే విచారణకు పిలుస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. విష్ణుప్రియ కావచ్చు, లేకపోతే రీతు చౌదరి, వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టున్నారు. అదే రానా దగ్గుపాటి, లేకపోతే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజు, వీళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇగో ఏ ప్రభుత్వం వచ్చినా నాకు ఒకటి అనిపిస్తుంది భార్గవ్, పేద కొండంతా రాగం తీస్తారు, కొండను పడతారు, కొండ దూరి ఏదో కొండ పోయి కొండను బయట ఎలుకని తీసినట్టు, ఏదో కొండలకు పోయి ఎలుకని తీసినట్టు వీళ్ళు ఏ ప్రభుత్వమైనా అబ్బా చెప్తున్నా. ఎంత ఇన్ఫ్లుయెన్సర్ల కన్నా ఈ సినిమా హీరోల కంటే రాజకీయ నాయకులు చాలా డేంజర్. వీడేమో చట్టబద్ధత చేసిండని వీడు అంటాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటారు. అంటే చట్టబద్ధత చేయడము వీళ్ళు తప్పే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం వీళ్ళ తప్పే. మళ్ళీ వీళ్ళు బాగా అంటే ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళు మామూలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. విలేజ్లలో పాపం మొన్న పుష్పది మనం చూసినాం, చిన్న పిల్లగాడు తగ్గేదేలే అనుకుంటా పుష్ప 2 చూసి నిజంగానే బయట ప్రపంచం కూడా అట్లనే ఉంటుంది, స్మగ్లింగ్ చేస్తారు, హీరో ఇట్లా ఎదిరిస్తాడు, హీరో అంత కలేజా ఉంటుంది, అసలు ఇక్కడ నుంచి అక్కడ దుంకగలుగుతాడు, అంత అసలు ఇట్లా చేయగలుగుతాడు, ఇంత శక్తి ఉంటుంది, 100 మందిని కొడతాడని నమ్ముతాడు పాపం. చిన్నపిల్లలు నమ్మి వాడు హీరో అనుకొని నిజంగా ఆ బెనిఫిట్ షోకు పోతే ఆ పిల్లగాడు ఇప్పుడు చావు బతుకులు ఉన్నాడు, వాళ్ళ అమ్మ రేవతి చనిపోయింది. మరి ఆ బెనిఫిట్ షో ఇచ్చింది ఇదే రేవంత్ రెడ్డి కదా, ఇదే సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి కదా. మళ్ళీ ఆ సినిమా మంచిగా లేదు, స్మగ్లింగ్ ను ప్రమోట్ చేసిర్రు అని మళ్ళీ రేవంత్ రెడ్డి అంటుండు, సీతక్క అంటుంది, కోమటిరెడ్డి అంటుండు. మరి స్మగ్లింగ్ ప్రమోట్ చేసిందని నువ్వు బెనిఫిట్ షో ఎందుకు ఇచ్చినావు? అసలు ఈ సెన్సార్లు ఏం చేస్తున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వీళ్ళంతా ఎందుకు ఉండడం? ఇట్లాంటి అరికట్టడం కోసమే కదా. ఇప్పుడు వీళ్ళకి అందరికీ నార్మల్గా ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే అంటే డిపెండ్స్ ఆన్ ఎంత ఏ యాప్ ప్రమోట్ చేస్తున్నాం దానికి బట్టి పారితోషికాలు ఉంటాయి. ఇప్పుడు జ్యోతక్క కూడా శివజ్యోతినా ఆమె కూడా ప్రమోషన్ చేస్తుందంట బెట్టింగ్ యాప్స్. ఎట్లా చూస్తారు దీన్ని? చాలా దారుణం. ఆమె చాలా పేదరికంలో తార్నాకలో ఒక 5-6 వేల సాలరీకి ఆమె తార్నాకలో ఒక రిసెప్షనిస్ట్ ఉంటే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ అశోక్ కుమార్ అని అన్న నాకు కూడా పరిచయం. ఆ శివజ్యోతి ఇంటర్వ్యూ కూడా నేను చూసిన. అసలు ఎట్లా మీ ప్రస్థానం స్టార్ట్ అయింది అది అని ఆమెను ఒక యాంకర్ అడిగితే ఐ డ్రీమ్ ఏదో ఛానల్లో ఆమె చెప్పింది, నేను ఇట్లా రిసెప్షన్లో చిన్నగా పనిచేసే దాన్ని, నాది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పలానా గ్రామం, నాగంపేట గ్రామం, మా వాళ్ళు చాలా పేదరికం మధ్యతరగతి, నేను ఇట్లా నా తార్నాకలో ఇట్లా 5-6 వేలకు నేను రిసెప్షనిస్ట్ ఉండేది. అశోక్ అని ఒక అన్న ఉండేటోడు అక్కడికి వచ్చేటోడు, ఆయన నన్ను చూసి అమ్మ నువ్వు మంచిగా యాంకరింగ్ ఫీల్డ్కి పనికి వస్తావు, చేస్తావు అమ్మ అది అని అంటే నేను ఫస్ట్లో నాకు ఇంట్రెస్ట్ లేకుండే, నేను తర్వాత ఆయన నన్ను బలవంతంగా ఫోర్స్ చేసిండు, ఒప్పించిండు. ఆయన అప్పుడు V6లో కెమెరామ్యాన్గా ఉండే, అదే ఛానల్లో V6 ఏదో మొత్తానికి కెమెరామ్యాన్గా ఉండే. ఈయన వెళ్ళి ఒక V6లో ఛానల్లో అట్లా పెట్టిస్తే ఆమె మెల్లగా వార్తలు చదువుకుంటూ మంచిగా చేసుకున్నాం, అంతవరకు ఓకే. నువ్వు ఏ మూలాల్లోకి వెళ్ళి వచ్చినావు, ఎంత పేదరికంలోకి వెళ్ళి వచ్చినావు. ఇప్పుడు నీలాగా ఎంతో మంది రిసెప్షనిస్టులు ఉంటారు, ఎంతో మంది చిన్న చితక పేద గ్రామాలలో ఉంటారు. నీకు ఏం పోయే కాలం వచ్చింది, ఇంకా ఏం తక్కువైందని? నీకు ఆల్రెడీ V6లో బోల్డ్ అంత డబ్బు వచ్చింది. V6 తర్వాత TV9కి పోయినావు, వాళ్ళు ఫుల్ డబ్బులు ఇచ్చారు. తర్వాత KCRకు ఓటేయమని చెప్పి గులాబీల
అని ఒక పాట పాడి ఇంకా తిరిగి ఇంకా బిత్తిరి సత్తి శివజ్యోతి కూడా ఇద్దరు కాంబినేషన్లో ఒక ప్రోగ్రామ్ చేసి కూడా కేసీఆర్ దగ్గర బీఆర్ ఫ్రీగా అయితే ఎవరు చేయడు కదా, చేసుకొని మంచి సంపాదించుకున్నావు, హ్యాపీగా ఉండొచ్చు కదా. మళ్ళీ ఇంకేం పోయే కాలం, ఇంకా ఆస్తి, ఇంకా కోరికలు, ఇంకా కోరికలు, ఇంకా కోరికలు. ఆల్రెడీ ఆమె విల్లాలు కొనుక్కుంది, కార్లు కొనుక్కుంది, మనం అన్ని ట్రిప్పులు చూస్తున్నాం. ఆమె ఎంత పేదరికంగా ఒక లంగా ఓనిలాగా ఉండేటి శివజ్యోతి ఇవాళ నడుమంతరం సీర్ వచ్చేసరికి ఇట్లాంటి లగ్జరీ లైఫ్ కదా, అసలు లగ్జరీ కదా, షార్ట్స్ అసలు ఎక్స్పోజింగ్. ఒక పేద అమ్మాయి బాధ అనిపిస్తుంది. ఏదో ఆమె ఏసీ గదులలో పుట్టో బంగారు కుటుంబంలో గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఆమె అట్లా బిహేవ్ చేస్తుంటే వాడు పట్టించుకోడు. అంటే నువ్వు నిన్న మొన్న 5-6 ఏళ్ళ దాకా కూడా ఒక లంగా ఓన్ వేసుకొని శారీ కట్టుకొని ఒక సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి ఇట్లాంటి యాప్ల వల్ల వీళ్ళు ఒక్కొక్క యాప్ కదా. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్న V6 TV9లో పనిచేస్తే అంటే ఆయన నెలకు ఒక 50,000, 60,000, లక్ష లోపే ఇస్తారు. మొత్తం డెడికేట్ అయిపోవాలి. అదే ఒక యాప్ ప్రమోట్ చేస్తే నీకు లక్షల డబ్బులు వస్తాయి. ఒక్క యాప్కు ఒక్క రోజుకే 1,00,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారట. ఓకే, లేకపోతే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బట్టి, డిస్కషన్ బట్టి. హర్ష సాయి చెప్పిండు, నాకు 100 కోట్ల ఒక ఆఫర్ వచ్చింది, నేను వదులుకున్నాడు. అవును, అంటే అంతగానో డబ్బులు ఇచ్చేంత ఉంటది అంటారా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఆన్లైన్ యాప్ ఆడి మీరు కోటీశ్వర్లు కావచ్చు అని చెప్తారు. మీకు సింపుల్ చెప్తా, 1 కోటి మంది ఇన్ఫ్లుయెన్సర్ అనుకో, అబ్బా 1 కోటి మంది ₹1,00,000 పోగొట్టుకున్నారు అనుకో ఎగ్జాంపుల్, అప్పుడు 1,00,000 కోట్లు అవుతాయి. అవును, 1,00,000 కోట్ల నుంచి ఇలా 100 కోట్లు ఇస్తే పోయేదేముంది? దాంట్లో ఒరిగేది కూడా ఉండదు. హైలైట్ ఏంటంటే ఒక్కొక్కరు 1,00,000 పోగొట్టుకోడు, ఒక్కొక్కడు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, ₹1,00,000, 10 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా. ఓకే, అంటే మీ అందులో డబ్బు ఎంత ఉందో మీరు ఇమేజిన్ చేసుకోండి. దీన్ని బట్టి శివజ్యోతి లాంటి వాళ్ళకు కూడా కోట్లాది రూపాయలు ఇస్తేనే ₹1,00,000 జీతగాడు అయినా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలలో విల్లా కొనే పరిస్థితి ఉంది ఈ రోజులలో. హైదరాబాద్ 1,00,000 వచ్చినా సరిపోవు కదా. మరి శివజ్యోతి విల్లా ఎట్లా కొన్నది, 2-3 కార్లు ఎట్లా మారుస్తుంది, ఆ తర్వాత అండమాన్ నికోబార్ దీవులకు ఎట్లా పోతుంది, గోవాకి ఎట్లా పోతుంది, ట్రిప్పులకు. అది అసలు వాళ్ళ లగ్జరీ లైఫ్ చూస్తుంటే చిన్న పిల్ల 35-36 ఇయర్స్ ఉంటేమో జస్ట్ మొన్నటిదాకా 5-6 వేలకి చేసిన అమ్మాయి అసలు ఈ 5-6 ఏళ్ళలో 7-8 ఏళ్ళల్లోనే మొన్నటిదాకా V6లో చేసినప్పుడు కూడా అంతగా పెద్దగా మామూలుగానే బతికిర్రు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది షార్ట్ కట్ లోనే అయితేనే అవుతుంది. మరి నార్మల్గా అంత ఈజీ కాదు. అసలు గేటెడ్ కమ్యూనిటీలో 2-3 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలంటే ₹1,00,000 జీతం ఉన్నోడికి ఎన్ని రోజులు పట్టాలి? సాధ్యం కాదు, చాలా టైం పడుతుంది. ఒక 10 నెలలు పని చేస్తేనే 10 లక్షలు వస్తుంది. ఈ 10 లక్షలలో ఒక 5 లక్షలు సంవత్సరంలో ఖర్చులు ఉండవా? అవును, ఫ్యామిలీ ఫుడ్కి ఫుల్ ఖర్చు అవుతుంది ఈ రోజులలో. ఫుడ్కు కానీ, రెంట్లకు ఉంటే కానీ, బట్టలకు కానీ, హాస్పిటల్లకు కానీ ఖర్చు అయిపోతుంది. అట్లాంటిది విల్లాలు ఇంత తొందరగా మనం ఎంతో కష్టపడుతున్నాము, తిరుగుతున్నాము, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోతున్నాం, పేగులు లేకపోయేదాకా కొట్లాడినా మనం చిన్న కారే కొనుక్కోలేకపోతున్నాం కదా, మారుతి సుజుకి కూడా. అవును, అట్లాంటిది వీళ్ళు కారు మీద కారు, సంవత్సరానికి ఒక కారు బోర్ వచ్చి ఇంకో కారు మారుస్తారు. కార్లు, బెంజ్ కార్లు, ఈ కార్లు, విల్లాలు. ఈ విల్లా నచ్చక ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొంటారా 2 BHK, మాకు ఇది సరిపోతలేదని చెప్పేసి మళ్ళీ గేటెడ్ కమ్యూనిటీలో ఇది అమ్మేసి ఇంకోటి. ఇప్పుడు నాన్ వేసిన ప్రపంచ యాత్రికులు లాంటి వాళ్ళు వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, వీళ్ళందరిని తీసుకొని బొక్కలేయాలని చెప్పి చెప్తున్నాడు. ఆయన మాటల్లో నిజం ఎంత? ఆయన ప్రమోట్ చేస్తున్నాడా బెట్టింగ్ యాప్స్, లేకపోతే వీళ్ళందరినీ ఇరికించే ప్రయత్నంలో ఉన్నాడా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన పోరాటంలో నిజం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి భార్గవ్, ఇంతకుముందు గతంలో కూడా నాలాంటి నీలాంటి గొంతు అరిచేటట్టు కూడా మాట్లాడినాం. ఇంతకుముందు సామ్రాట్ అని ఒక అన్న ఉంటుండే, యువ సామ్రాట్ అనో రవి సామ్రాట్, అన్న పేరు రవి, యువ సామ్రాట్ అని అట్లా పెట్టుకునేది. ఆయన కూడా హర్ష సాయి మీద, ఇమ్రాన్ ఖాన్ మీద, బెట్టింగ్ యాప్స్ మీద అసలు సుమన్ టీవీకి, మహా టీవీకి, అన్ని ఛానల్లోకి వెళ్ళిండు, ఇంటర్వ్యూలు ఇచ్చిండు. ఇప్పుడు అన్ననే మళ్ళీ ఏమంటుండు, యాప్స్నే రద్దు చేయకుండా వీళ్ళ మీద ఎంతగానో నేను కొట్లాడాలి అని చెప్పేసి ఆయననే మళ్ళా ఒక 1-2 ఇయర్స్ కొట్లాడినాడు. ఆయన కొట్లాడినప్పుడు కూడా మన సందర్భంలో తిట్టినాం. అవును, అసలు అప్పుడు ఏమాత్రం ప్రభుత్వాల దగ్గర కదలిక లేదు. ఇప్పుడు కూడా నా అన్వేషణ గ్రేట్ అంటే ఈ విషయంలో చాలా అంటే చెప్తున్నాడు, ఇది అంటున్నాడు. కానీ ఈ ప్రభుత్వాలు అనేటిది నా అన్వేషణ మారిండని నేను అనుకోవట్లే. వీళ్ళు చెయ్యాలా అనుకుంటారు కాబట్టి నా అన్వేషణను కూడా వాడుకుంటారు. నాలాంటి కూడా ఇప్పుడు మాట్లాడేది కూడా హెల్ప్ అవుతుంది. అంటే ప్రభుత్వం డిసైడ్ అయిన తర్వాత అయితే ఇప్పుడు ఆయన ఒక వీడియో చేసిండు, 2 వీడియోలు చేసిండు అనుకున్నాను. ప్రభుత్వం పట్టించుకోకపోతే. అవును, ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ ఉంది.
కేసులు నమోదైంది వీరిపైదినే, అంటే ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళ మీద కేసులు నమోదైనాయి. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్య రాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషానియ, సుప్రియ. సో వీళ్ళంతా కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, చాలా కొంతమంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు నువ్వు చెప్పని పేర్లు కూడా చాలా ఉన్నాయి. చాలా బట్ ఉన్నాయి ఇంకా. ఇక వీళ్ళు మోర్ పాపులర్ కాబట్టి వీళ్ళను ముందట పెట్టిరు. ఓకే, వీళ్ళ మీద కేసులు నమోదైనాయి. వీళ్ళంతా కూడా ఇవి నాకేమనిపిస్తుంది అంటే, నా దృష్టిలో వీళ్ళంతా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే. దీంట్లో పెద్ద మాఫియా ఉందని చెప్పి మీలాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. టాలీవుడ్ యాక్టర్స్ ముఖ్యంగా మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, వీళ్ళకి నోటీసులు ఎందుకు పోలేదు, విచారణకు ఎందుకు పిలవలేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏముండొచ్చు? అదే సింపుల్ అబ్బా. నేను గమనించిన కాడికి ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్యం అంటాం కానీ ఇది ఒక ధనస్వామ్యం అనొచ్చు, లేకపోతే డబ్బున్నోడు స్వామ్యం అనొచ్చు. వీళ్ళంతా దొంగలంతా ఒకటే అవుతారని నాకు క్లియర్గా అర్థమవుతుంది అబ్బా. నేను రాసిస్తున్నా, ఛాలెంజ్ చేసుకో. ఇంత పెద్ద తప్పు ఇన్ని వందల మంది చచ్చిపోవడానికి కారణం కదా. ఇప్పుడు ఒక డ్రైవరు వెళ్తున్నప్పుడు, ఒక లారీ డ్రైవర్ నిద్ర వచ్చో ఏదో ఒక సందర్భంలో లారీ డ్రైవరు ఒక నలుగురును రోడ్డు మీద పోయేటోళ్ళని గుద్దిండు. వాళ్ళు కొందరు కాళ్ళు ఇరగవచ్చు, కొందరు చచ్చిపోవచ్చు, ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళని పట్టుకొచ్చి ఎక్కడున్నారో స్ట్రెచ్ చేసి వాళ్ళకి ఎంతైతే శిక్ష ఉంటుందో అంత వేస్తారు. ఇప్పుడు మనమైనా బండి మీద పోతే ఎవరినైనా గుద్దితే ఏం చేస్తాం, మళ్ళీ ఎంతైతే యాక్సిడెంట్ అయిందో ఆ డబ్బులు కట్టిస్తారు ఊర్లల్లో. నువ్వు ఇప్పుడు ఎవరికైనా పోయి గుద్దు, ఊరంతా పంచాయతీ పెడతారు, ఆ ఖర్చు ఎంత అయిందో నువ్వు భరించాలి. అవును, అంత చిన్నదానికి అంత పెట్టినప్పుడు మరి ఇప్పుడు వందల మంది, వేల మంది సూసైడ్ అయ్యారు. అసలు ప్రభుత్వానికి సిగ్గుందా? పోలీస్ డిపార్ట్మెంట్కు నిజంగా అంటే ప్రభుత్వం నుంచి మీకు లేదా? అసలు చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఎంత? నిజామాబాద్లో ఎంత చచ్చిపోయారు, ఆదిలాబాద్లో ఎంత చచ్చిపోయారు, కరీంనగర్లో, ఖమ్మంలో, వరంగల్లో, ఇట్లా తెలుగు రాష్ట్రాలలో మొత్తం విజయవాడ, గుంటూరు, రాయలసీమ, తిరుపతి, కర్నూలు, అనంతపురం, ఆ లిస్ట్ అవుట్ చేయనొద్దా? అసలు పాపం ఎంత బాధాకరం. ఆ లిస్టే లేదు. నువ్వు ఆ లిస్టు లేకుండా వీళ్ళని పోయి ఏమైనా అరెస్ట్ చేస్తావు, ఎట్లా అరెస్ట్ చేస్తున్నావు? ఆ లిస్టు తీసుకొచ్చి ఆ బాధితులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఈ పరిస్థితి, మీరెంత సంపాదించారు, ఆ డబ్బులు ఏం చేసిర్రు అని అడిగి ఆ డబ్బులని బాధిత కుటుంబాలకు ఇప్పించి. ఇప్పుడు బాధితులు ఎవరో బయటికి రావట్లేదు కదా, అంటే పరువు పోతుందనా ఎట్లా? బాధితులు వాళ్ళు రావాల్సిన అవసరం లేదబ్బా. ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు నక్సలైట్లు బయటకు వస్తారు, నేను నక్సలైట్ని నన్ను అరెస్ట్ చేయని రారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎటు పోయారు అంటారు. ఇదంతా తెలుసుకుంటారా, తెలుసుకోరా? అట్లా ప్రతిదీ ఎవడన్నా మర్డర్ చేసినోడు కూడా అంతకుడు నేను అరెస్ట్ చేయ, నేను మర్డర్ చేసిన అంటాడా? అది ఎవరు ఇన్వెస్టిగేషన్లో అది కాదా? అంటే రేపు ఇప్పుడు ఎవడన్నా పాకిస్తాన్ నుంచి వచ్చినా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినా ఇదే మాట చెప్తారా? నేను అనేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల యొక్క పనేంది? అసలు ఈ మధ్య కాలంలో ఎంతమంది చచ్చిపోయారు? ఎస్పెషల్గా ఈ జియో వచ్చినప్పటి నుంచి ఇది ఎక్కువ జరుగుతుంది, ఇంటర్నెట్ ఎక్కువ అయిపోయింది. అసలు తీసుకోండి కదా, 10 yearsలో ఏ ఊర్లో ఎంతమంది చచ్చిపోయారు, ఏ ఊర్లో ఎంతమంది చచ్చిపోయారు. అందులో ముసలోళ్ళకైతే ఆడరాదు, ఆడోళ్ళకు లేడీస్ చదువుకోని వాళ్ళు పెద్దగా ఆడరు. స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, మళ్ళీ డబ్బా ఫోన్ ఉన్నోడు ఆడరాదు, ల్యాండ్ ఫోన్ ఉన్నోడు ఆడాడు, స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళే ఆడతారు కదా. ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నోళ్ళ దాంట్లో మెయిన్ ఇంకా అబ్బాయిలే ఎక్కువ, యువకులు. ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి వీళ్ళందరి మీద? ఏం చెప్తున్నారు మీరు? అంటే ఇప్పుడు చాలామంది టాప్ 10లో ఉన్న యాక్టర్స్ కనిపిస్తున్నారు మనకి, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, టాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు. వీళ్ళని ఎట్లా పనిష్మెంట్ చేయాలి, ఎట్లా చర్యలు తీసుకోవాలి, బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అదే వీళ్ళు ఎంతెంత సంపాదించారో. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు శివజ్యోతి అనుకుందాం, యాప్స్ ద్వారా ఎంత సంపాదించింది, ఏమేమి వీళ్ళకు ఉన్నది, ఇలా బ్యాంక్ అకౌంట్ ఏంది, ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఏంది, ఇలా నెల జీతం ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ పేరు మీద ఎంత ఉంది, వీళ్ళ భర్త పేరు మీద ఎంత ఉంది, ఇంకెవరన్నా బినామీలు ఉన్నారు, ఇదంతా స్టడీ చేస్తే తేలింది అనుకో 10 కోట్ల ఆస్తి ఉందని తేలింది అనుకో భార్గవ్. నీకు ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళకి 10 కోట్ల ఆస్తి ఏడికెళ్ళి వస్తా చెప్పు? 10 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు. నీ ఖర్చులు ఎంత, ఖర్చులు పోగా మిగిలింది ఎంత, నీ ఐటీ నువ్వు కట్టేది ఎంత, ఇవన్నీ తెలుసుకుంటే తెలిసిపోతుంది. ఆ డబ్బులన్నీ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ సబ్స్క్రైబర్స్లలో ఇంకెక్కువ ఉండొచ్చు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, దయచేసి మీరు ఎవరినైతే అభిమానిస్తుర్రో వాళ్ళే మీ చావులకు కారణమవుతుర్రు. మీ అభిమానాన్ని కూడా
మోస్ట్ ఆడేది వినేది ఎవడు మళ్ళీ వాళ్ళ అభిమానులే. ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులే ఎక్కువ చచ్చిపోతారు. విజయ్ దేవరకొండ చెప్పిండు కదా ఆడదామన్నట్టు వాళ్ళు ఉండరా? ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రమోషన్స్ చేస్తుంటారు కదా, థమ్స్అప్ తాగడం, లేకపోతే ఈ క్రీమ్ పూసుకోండి తెల్లగా అవుతారు, అది చేయండి అని చెప్పి యాక్టింగ్ చేస్తుంటారు. వాళ్ళు నిజంగానే పూసుకుంటారా తాగినట్టు యాక్టింగ్ చేస్తారు? యాక్టింగ్ ఇప్పుడు ఆన్లైన్ యాప్ ఎంతైతే డేంజరో థమ్స్అప్ తాగడం వల్ల నాకు నిన్న ఒక అన్న చెప్పిండు, ఒక అబ్బాయి అట ఇది అల్లు అర్జున్ చెప్తున్నాను రోజు థమ్స్అప్ తాగుడు మొదలు పెట్టినట. ఒక 1 year వరకు రోజు తాగేదట, రోజుకి 1-2 థమ్స్అప్లు. వాడికి తర్వాత కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్ వేస్తే లోపల అంత బ్లడ్ టెస్ట్ చేస్తే లోపల బ్లడ్ లేదట, మొత్తం థమ్స్అప్ ఉందట. మళ్ళా అదంతా తీసేసి కొత్త రక్తం ఎక్కించిర్రు. అంత డేంజర్ థమ్స్అప్. అల్లు అర్జున్ కొడుకు తాగడు, అల్లు అర్జున్ కూతురు తాగదు, అల్లు అర్జున్ వైఫ్ తాగదు, అల్లు అర్జున్ తాగడు, అల్లు అర్జున్ వాళ్ళ నాన్న తాగడు, అల్లు అర్జున్ యొక్క అమ్మ తాగదు. అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎవరు తాగడు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తాగితే చచ్చిపోతామని. ఆయననేమో బాదాము, ప్రోటీను, సోయా, మంచి పుదీనా వాళ్ళు ఇది తాగుతారు. మీరేమో పనికి మాలిన వాళ్ళం. మనం అంటే వాళ్ళు మనం ఇట్లా లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగే కాదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, సినిమా హీరోలు కూడా వాడు వాడంది ఎవరికైనా చెప్తే మాత్రం వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. వాడంది ఒకటి ప్రజలకు ప్రాణాంతకమైంది. ఇప్పుడు ఇది కూడా చూడు చెప్తే ఇట్లాంటి సేమ్ బెట్టింగ్ యాప్ లెక్కన అనిపిస్తుంది కొన్ని. ఇప్పుడు అడనొచ్చు మళ్ళీ సేమ్ దీనికి చట్ట పద్ధతి ఉంది కాబట్టి నేను ప్రమోట్ చేసిన థమ్స్అప్ ను. దానికి కూడా ఉంటాయి పర్మిషన్, అన్ని పర్మిషన్. అవును, థమ్స్అప్ అనేది కంపెనీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంది కాబట్టి నేను పట్ట చేసినట్టు. అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు అంత మంచిగానే ఉన్నారు. వాడు కంపెనీలో లిస్ట్ చేస్తాడు, యాడెడ్ షుగర్స్ ఉంటాయి, యాడెడ్ షుగర్ ఉన్నా కంపెనీలో మరి ఇది చేయొద్దని వాడు చెప్పడు. తర్వాత ప్రమోషన్ చేస్తే అభిమానులు చచ్చిపోతారని వీడికి ఉండదు. మీ కష్టార్జితం మీద వాళ్ళు కోటీశ్వర్లై ఏసీలు ఒక్కొక్కడు. విజయ్ దేవరకొండ అసలు ఆయన ఉండే సాధారణమైన లైఫ్ ఇవాళ 100 కోట్లకు పడగెత్తి సపరేట్ యాటిట్యూడు, కథ, మాటలు, అదంతా ఎడికెళ్ళి వచ్చింది. అడ్డమైన విధంగా సంపాదిస్తేనే ఆ అడ్వర్టైజ్మెంట్. సినిమాలలో ఇచ్చేది తక్కువ, ఈ అడ్వర్టైజ్మెంట్లో వచ్చేది ఎక్కువ. మెయిన్గా ఇప్పుడు పత్రికలకు కూడా ఆంధ్రజ్యోతి వెనకుంది, పేపర్ అమ్ముతా వస్తాయి డబ్బులు. ఇక్కడ ఏదో పెట్టిండు, కారు పెట్టిండు, నివల్ అని ఒకటి పెట్టిండు, మారుతి సుజుకి అని ఇచ్చింది. మారుతి సుజుకి కూడా యాడ్ ఇతను ఇస్తాడు. నువ్వు కొంటే 4 రూపాయల పేపర్ కొంటే 5 రూపాయలకు పేపర్ కొంటే ఏమి. అట్లా ఈ సినిమా హీరోలకైనా ఇన్ఫ్లుయెన్సర్లకైనా వాళ్ళ యాడ్ వల్ల వాళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల వస్తారు. కాబట్టి మనకు రాజకీయ పార్టీలను, సినిమా హీరోలను అసలు అభిమానించవద్దు. వాళ్ళని కనబడితే తన్నాలి కూడా. మనం ఎడ్యుకేట్ అయ్యి నువ్వు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో, నువ్వు తాగుతావు థమ్స్అప్ అని అడగాలి. ఒక థమ్స్అప్ కాదు, రియల్ ఎస్టేట్ భూములలో ఈ భూమి కొనుక్కోండి, ఆ భూమి కొనుక్కోండి అంటే వీళ్ళు నిజంగానే కొన్నారు అనుకొని కొంటారు. తర్వాత అది ఫ్రీ లాంచింగ్ పేరు మీద ఇంకో దాని మీద అడ్డమని ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తుంది. ఇప్పుడు మీరు గతంలో దిశ సంఘటన జరిగినప్పుడు సినిమా హీరోలపై పెద్ద ఎత్తున రెచ్చిపోయారు. అది సోషల్ మీడియాలో కొన్ని మిలియన్స్ పోయింది వీడియో. ఎందుకు సినిమా హీరోలనే మైపాల్ ఎందుకు టార్గెట్ చేసి ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడల్లా, మూవీ యాక్టర్స్ ఇష్యూ వచ్చినప్పుడల్లా మైపాల్ తెర మీద కనిపిస్తుంటాడు? ఎందుకు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేనే కాదు, ప్రతి ఒక్కరు టార్గెట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మోర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అబ్బా. ఇప్పుడు సినిమా వాళ్ళని చూసి మనం పెరిగినాం. ఒకప్పుడు అనుకునేది చిరంజీవి అంటే నిజంగానే హీరో అనుకున్నాం, బాలకృష్ణ అంటే నిజంగానే హీరో అనుకున్నాం, రామ్ గోపాల్ రావు అని ఉంటుండే. ఇప్పుడు రావు రమేష్ వాళ్ళ నాన్న, ఆయన చూసి నిజంగా నేను విలన్, అసలు చెడ్డోడు కడ్డుగాడు అని మనం ఇట్లా అనుకునేది. అట్లనే అమరీష్ పూర్ అని ఉంటుండే విలన్ చూసి రామిరెడ్డి అని ఉంటుండే ఈ విలన్లను చూసి నేనే నా వ్యక్తిగతంగా చెప్తున్నా కదా, మనకు ఒక ఏజ్ వచ్చి పెద్ద పెరిగేదాకా కూడా వీడు నిజంగా విలనే అనే ఫీలింగ్, ఆ భ్రమలోనే బతికేది. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అంత ఇంపాక్ట్ ఉంటుంది. వాడు ఒక చెడ్డోని ఊహించుకుంటే సినిమాకున్నంత పవరు, సీరియళ్ళకు ఉన్న పవరు అసలు దేనికి ఉండదు. ఇన్ఫ్లుయెన్సర్లు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నట్టు. సాధారణ వ్యక్తిని కూడా ఇట్లా తీసుకెళ్తారు. కాబట్టి నేను వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నా. వాళ్ళకి బాధ్యత ఉండాలి, మనకంటే ఎక్కువ బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేక్షక దేవుళ్ళు అంటారు. ప్రేక్షక దేవుళ్ళు కాదు, ప్రేక్షకులను చంపుతున్నారు వాళ్ళు. దేవుళ్ళని చంపుతారా మరి? దేవుళ్ళకు చిరంజీవి వచ్చి పాలది అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. నిజంగా చిరంజీవి గారు పాలు అవుతాడు. మెగాస్టార్ కూడా హెరిటేజ్ కి సంబంధించిన ఆ పాల ప్యాకెట్, అది హెరిటేజ్ కాదు, వేరే కంపెనీ. అది హెరిటేజ్ కాదు, వేరే కంపెనీ. కంట్రీ డిలైట్. నిజంగా చిరంజీవి గారు కంట్రీ డిలైట్ పాలు తాగుతాడా? వాళ్ళ ఫ్యామిలీ కంట్రీ డిలైట్ పాలు తాగైనా పెరిగిండా?
వాళ్ళు మంచి ఆవు పాలు మంచిగా బర్రె పాలు వాళ్ళ ఫామ్ హౌస్లలో ఉండేటి తెప్పించుకుంటారు. నిజంగా కంట్రీ డిలైట్ తాగుతాడా? ఇంత అన్యాయమా? అది తెలియకుండా మనం పొట్టు తాగుతాం. ఇప్పుడు కంట్రీ డిలెక్ట్ కూడా అది డేంజర్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఇలాంటి విషయాన్ని ఎందుకు పబ్లిక్ లోకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఎందుకు? డబ్బుల కోసం అబ్బా. ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఫ్రీగా చేస్తారు. ఆల్రెడీ సెటిల్డ్ కదా చిరంజీవి. అదే మరి నాకు ఉన్నాయి. అదే చిత్రం అనిపిస్తుంది. ఏలిండు, ఇంకేం కావాలి ఆయనకి? అదే మరి అది బాధాకరం. ఇట్లా ఎందుకు చేస్తారో కూడా అర్థం కావట్లేదు. అడిగేటోళ్ళు లేడు. ఇప్పుడు మనం విమర్శించేటోళ్ళ సంఖ్య తక్కువ ఉందబ్బా, అభిమానించేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు తాగేటోడు తాగుతూ నీకేందు నొప్పి అంటారు. ఓకే, అది కూడా కరెక్టే. తాగేటోడు నెత్తికి లేదు బాధ, కత్తికి లేదు, నీకెందుకు? వద్దనలేం కదా తాగేటోడిని. నెత్తికి లేదు తగ్గదా, నెత్తికి లేదు కత్తికి లేదు బాధ, నీకెందుకు అనేటోళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. మనలాంటి కొట్లాడేటోళ్ళ సంఖ్య తక్కువ ఉంది. అవును. సినిమా నేను ఎందుకలో నాకు బాగా అంటే సినిమాలలోనేమో ఎక్కడికెళ్ళో వచ్చి రక్షిస్తారు. అవును. ఒకడు గుర్రం మీద వస్తాడు, ఒకడు కారులో వస్తాడు, ఒకడు సడన్గా ఏదో తాడు పట్టుకొని వస్తాడు అని విలన్ కానీ ఇట్లా కొడతాడు అట్లా కొడతాడు. మనం నిజంగానే అభిమానిస్తాం. అవును. వాళ్ళు మరి డూప్ హీరోలు, సినిమా హీరోలు, రీల్ హీరోలు బయట జీవితంలో హీరోలు కాదని ఎంత చెప్పినా వింటలేరు. వాళ్ళకి బాధ్యత లేదు. ఇప్పుడు రా చిన్న రేప్ జరిగితే 100 మంది సినిమాలో వస్తాడు హీరో, కానీ బయట 100 మంది రేప్ జరిగినా వస్తలేడు. అవును. సో ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చర్చ 2 తెలుగు రాష్ట్రాలు కూడా మారు మోగిపోతుంది. వీళ్ళని ఎట్లా పనిష్మెంట్ చేయాలి, ఎట్లాంటి పనిష్మెంట్ ఏంది? ఇప్పుడు ప్రజలకు మైపాల్ యాదవ్ ఏం చెప్పదలుచుకున్నాడు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ గురించి? మీరు ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఏం డిమాండ్ చేస్తుంది? గవర్నమెంట్కి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధమైన యాప్స్ ఏమైనా ఉంటే అవి తీసేయండి ఫస్ట్. వీడు ఎవడెవడైతే ఇన్ఫ్లుయెన్సర్ చేసిరో చట్టబద్ధంగానే ఉన్నాయి, చట్టబద్ధం అయినా కూడా ఇలా సామాజిక బాధ్యత ఉండాలి. నన్ను అడిగితే ఇంకా కఠినంగా శిక్షించాలబ్బా. కొమరం భీముడో అనే ఒక పాట ఉంటుంది RRRలో. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇట్లా కొడతాడు కొరడతో. కొడితే ఆ ఇనుపై ఉంటాయి ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు ఇట్లా దిగితే రక్తం ఏరులై పారుతుంది, చర్మం దిగి ఇట్లా రక్తం పడుతుంది. అట్లా విజయ్ దేవరకొండను కానీ, ప్రకాష్ రాజును కానీ, తర్వాత మంచు లక్ష్మిని కానీ, శివజ్యోతి కానీ ఎవరైనా ఉంటే, వీళ్ళు ఒకవేళ ఉంటే కనుక అది శ్రీముఖిని కానీ, ఇంకా నీతి అగర్వాల్ కానీ, ప్రణీత కానీ, రానా దగ్గుపాటు కానీ వాళ్ళను స్పెషల్గా పెట్టి రామ్ చరణ్ ప్లేసులలో పెట్టి కొట్టించిన రక్తం వారి ఏరులై పారాల. హుస్సేన్ సాగర్ రక్తంతో నిండిపోవాలి. ఆ మూసినది అట్లా కొట్టాలి. అట్లాంటి చట్టాలు తీసుకొచ్చి కొట్టితేనే అదంతా రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలలో టెలికాస్ట్ చేస్తే ఇంకా మళ్ళీ ఎవడన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇక అబ్బా పనిష్మెంట్ బాగుంది అనుకుంటారు. లేకుండా టైం పాస్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ లెక్కనో ఇంకో ట్యాపింగ్ లెక్కనో నాకు హైడ్రా లాగనో నాకు ఇదో డ్రామానే అనిపిస్తుంది. వీళ్ళు నేను సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. కనిపించే అవకాశాలు గతంలో కూడా డ్రగ్స్ విషయంలో కూడా అడావిడి చేసి అందరిని అరెస్ట్ చేసిర్రు అబ్బా. అందరిని ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. చార్మి వచ్చింది, రవితేజ్ వచ్చిండు, రవితేజ్ తమ్ముళ్ళు వచ్చిర్రు, వీళ్ళంతా వచ్చిర్రు. వాడెవడన్నా ఇప్పుడు ఒక్కడన్నా అరెస్ట్ అయ్యారా? సేమ్ డ్రగ్స్ కేసు ఎట్లా అయిందో ఇది బెట్టింగ్ కేసు కూడా వీళ్ళంతా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే నిజాయితీ గల రాజకీయ నాయకులు లేరు. నిజాయితీ గల రాజకీయ నాయకులు లేనప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. నువ్వు వదిలేయంటే వదిలేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్కి ఏమైనా కేసు పడ్డదా? రేవతి చనిపోయినా కానీ అంత వైలెన్స్ చేస్తే ఏది అరెస్ట్ కాలే మరి? ఒక్కరోజు అది అయిపోక ముందే వచ్చిండు కదా. 1 నైట్ ఉన్నందుకు వచ్చిండు. మనిషి చచ్చిపోతేనే దిక్కులే కళ్ళ ముందు. వీళ్ళు రానా దగ్గుపాటిని, విజయ్ దేవరకొండని, ప్రకాష్ రాజుని టచ్ చేసే దమ్ముందా? వాళ్ళు 100 మందిని చంపిన వీళ్ళు ఏం చేయరబ్బా. ఎందుకంటే అది ఇండైరెక్ట్ చంపుడు కదా. మరి ప్రకాష్ రాజుకి ఇప్పుడు బాధ్యత లేదా? విజయ్ దేవరకొండకు బాధ్యత లేదా? ఒకడేమో చట్టబద్ధం అంటుండు, ఇంకొకడేమో గతంలో తెలియక చేసిన అంటుండు. ఏందన్నట్టు ఈ డ్రామాలు? పాపం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. అమాయకపు యువత, వ్యవసాయ కూలీ పని చేసుకునేటోళ్ళు, ఆటో డ్రైవర్ల కొడుకులు, వాళ్ళు వీళ్ళు. ఒక బెట్టింగే కాదు భార్గవ్, డ్రగ్స్ గంజాయి కూడా విచ్చలవిడుగుంది. మరి డ్రగ్స్ గంజాయి దాయి కూడా చచ్చిపోతారు. మరి అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కాబట్టి ప్రభుత్వాలు మెయిన్గా మీ కార్యకర్తలు, మీకు సపోర్ట్ చేసేటోళ్ళకి కూడా చెప్పాలి. ఇప్పుడు ప్రకాష్ రాజు కూడా అప్పట్లో కేసీఆర్కి నేను మద్దతు ఇస్తున్నది ఇది అన్నాడు, శివజ్యోతి మద్దతు ఇస్తున్నాను. దీనివల్ల కేసీఆర్ లాంటి వాడు కూడా చెడ్డ పేరే కదా. ఇప్పుడు చెప్పుకోవాలి కదా, ఏం ప్రకాష్ రాజు అదేం శివజ్యోతి తప్పు కదా. అంటే ఏ పార్టీకి? మా విజయ్ దేవరకొండ కూడా బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చినోడు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది,
కాంగ్రెస్ సోషల్ మీడియాలో నేను చూస్తున్నా. శివజ్యోతిది పెట్టి ఆన్లైన్ యాప్ని ప్రమోట్ చేసినది పెట్టి మళ్ళీ గులాబీల జెండలమ్మ అని కేసీఆర్కు వాడని చూపిస్తారు. అంటే వీళ్ళ బ్యాడ్ క్యారెక్టర్ కూడా ఇది పలానా రాజకీయ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా కదా. మరి వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు బయట కేసీఆర్ లాంటి బయటకు వచ్చి అసలు నాకు చిత్రం అనిపిస్తుంది అబ్బా, ఇంత ఇష్యూ జరుగుతుంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాల్సిన అవసరం ఉందండి. రేపు మళ్ళీ నేను నెక్స్ట్ సీఎం అయితే మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకున్న వ్యక్తి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టాలని వద్దా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని వద్దా. గతంలోనే ఈ 10 ఏళ్లలోనే చేసిరు, అప్పుడు నువ్వు చేయలేకపోయినావు. ఒక్కొన్ని అరెస్ట్ చేయలే, హర్ష సాయిని అరెస్ట్ చేయలే, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చేయలే, ప్రకాష్ రాజును, విజయ్ దేవరకొండ, విష్ణుప్రియ, శివజ్యోతి ఎవరిని అరెస్ట్ అయిపోయింది పరే. ఇప్పుడు కన్నా కనీసం అదేదో నేను అప్పట్లో నా దృష్టికి రాలేదనో ఏదో అనో చెప్పి ఇప్పుడు మనం అన్ని రాజకీయ పార్టీల మూకుమ్మడిగా ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసుకుందాం అని కేసీఆర్ చెప్పాలి, ఇటు కిషన్ రెడ్డి చెప్పాలి, ఇటు విశారద అని ఒక పార్టీ ఉంది, అయినా బీఎస్పీ పార్టీ ఉంది. వీళ్ళు ఇప్పుడు బీసీల కోసమే కొట్లాడుతున్నటువంటి అనుకుని చెప్పుకుంటున్న మల్లన్న. సో మొత్తానికి పొలిటికల్ లీడర్లంతా కూడా ఒక క్యాబినెట్ ఎమర్జెన్సీ అఖిలపక్షం ఏర్పాటు చేసుకోవాలి. పనికి మాలిన దానికి అఖిలపక్షం ఏర్పాటు చేసుకుంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మేము రైతుల కోసం బతుకుతున్నామంటారు. ఈ చచ్చిపోయే వాళ్ళంతా రైతు బిడ్డలు గారా అంతా? ఊర్లలోకి వెళ్ళి వచ్చి అక్కడ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తాయి అని అడుగు ఆడేటోళ్ళకు. బ్యాంక్ అకౌంట్లు తీస్తాం కదా, వీళ్ళే ఫోన్ చేసి బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తాం తీసుకోండి, లేదంటే మీకు క్రెడిట్ కార్డు ఇస్తాం తీసుకోండి, లేదంటే ఆన్లైన్ యాప్స్ల ద్వారా కూడా మీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, నెలలో కట్టండి, 2 నెలల్లో కట్టండి. అంటే ఇంట్లో పైసలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇళ్ళకి వెళ్ళి తీసుకొని టెంప్ట్ అయిపోయి నాకు డబ్బులు వస్తాయి కదా, విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిండు, లేకపోతే శివజ్యోతి ప్రమోట్ చేసింది. శివజ్యోతి ఏముంటుంది, కష్టపడితే డబ్బులు రావు, డబ్బులు ఊరికే రావు, కష్టపడితే రావు, స్మార్ట్గా వస్తే మనకు చెప్పింది అంత అబద్ధం అన్నారు. నా దగ్గర ఆమె వీడియో ఉంది, శివజ్యోతి చెప్పిన వీడియో. ఇప్పుడు మరి టైంకి దొరకదు, మీరు కావాలంటే డబ్బులు కష్టపడితే రావండి, మనకు అబద్ధం చెప్పారు, సింపుల్గా సంపాదించవచ్చు, తక్కువ షార్ట్ కట్లో సంపాదించవచ్చు, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోరి, యాప్ ద్వారా వస్తే నాకు చెప్పిన వీడియోలు నా దగ్గర. అంటే మనమేమో కష్టపడండి అంటాం, వీళ్ళు ఏమంటారు కష్టపడకండి, ఇట్లా ఆన్లైన్ యాప్లో ఆడి ఈ గేమ్ ఆడి ఆర్ఎంఏ ఆడి ఈ గేమ్ ఆడి సంపాదించుకోండి అని ఇట్లా చెప్పిన తర్వాత ఇగో ఇంట్లో ఈమె పేరేమో ఈమె పేరు నాకు గుర్తొస్తలేదు, ఒక్క నిమిషం. ఈమె పేరు చూపిస్తా, ఒక్క నిమిషం. ఈమె హర్షిన, ఇప్పుడు ఈమె బిగ్ ఇంట్లో వస్తుంది అబ్బా, మల్లెమాలలో వస్తుంది. అయ్యో ఈమె కూడా యాంకర్. ఈమె జబర్దస్త్ లో చేస్తున్నారు. ఎంపీఎల్ అంటే ఇండియా సేఫెస్ట్ గేమింగ్ ప్లాట్ఫామ్. ఇందులో రియల్ ప్లేయర్స్ తో గేమ్ ఆడుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. గేమ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, కస్టమర్ కేర్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నేను కూడా ఇప్పుడే ఎంపీఎల్ లో రమ్మీ ఆడి కొత్త ఫోన్ గెలుచుకుంటాను. మీరు కూడా ఎంపీఎల్ రమ్మీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే గేమ్స్ ఆడి ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ని గెలవండి. జబర్దస్త్ లో వస్తుంది. ఇప్పుడు ఇట్లా ప్రమోట్ చేస్తుంది. ఇట్లా ఇగో ఇప్పుడు శివజ్యోతి చూడండి, మీరు ఎంత షాక్ అవుతారు. సో ఇప్పటికి కూడా మీ దగ్గరికి జనాలు వచ్చి మనం బాగా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మనం మస్తు పైసలు సంపాదించవచ్చు అని చెప్తారా? అయితే అస్సలు పట్టించుకోకూరి. మరి ఇంకెందుకు లేటు, వెంటనే మీ డ్రీమ్ రన్ ని స్టార్ట్ చేయండి. అంటే మళ్ళీ ప్రమోట్ అవుతుందని చెప్పి వీళ్ళు బీఫ్ చేసారు తప్ప ఆమె జనాలు వచ్చి మీ దగ్గర కష్టపడండి అని చెప్తారు. వాళ్ళ మాటలు వినకండి, నా మాట వినండి, ఈ ఫలానా గేమ్ ఆడండి, ఆన్లైన్ యాప్ ద్వారా కోట్లు సంపాదించవచ్చు అని చెప్తుందయ్యా. ఇంత దారుణమైన మనుషులు, వీడు ఆడినోడు కోట్లు సంపాదిస్తలే, ఈ ఇన్ఫ్లుయెన్సర్లే గేటెడ్ కమ్యూనిటీలలో, గచ్చిబౌలిలో, హైటెక్ సిటీలో, లేదంటే కొత్తఘాట్, మాదాపూరో, తెల్లాపూరో, న్యూ సిటీ అవుతుంది, న్యూ హైదరాబాద్ అవుతుంది, అటు వీళ్ళు విల్లాలు కొనుక్కుంటారు. మీరు ఆడినోడు బతుకులు బిచ్చపోలు అవుతారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు విల్లాలు, హైటెక్ కార్లు. కనీసం రామోజీ ఫిలిం సిటీ చూడని వాళ్ళు కూడా గతంలో, ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలు, గోవా బీచ్లు, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, ఢిల్లీ, కాశ్మీరు, జమ్మూ, పడవల మీద జర్నీ, ఈ జర్నీ, ఆ జర్నీ, ఓ అమ్మో, వాళ్ళ ఏకశకలు, వాళ్ళ కథలు,
ఇవన్నీ మీ సొమ్ములతో తిరుగుతుర్రు, నిజంగా కష్టపడి కూడా ఆ రేంజ్లో అనేది అసాధ్యం. ఇన్ఫ్లుయెన్సర్లే కోటీశ్వర్లు అవుతారు తప్ప ఇన్ఫ్లుయెన్స్ అయినోడు కాడు. ఓకే అన్న. కాబట్టి యువత ఇప్పటికన్నా వీళ్ళందరినీ తన్ని తరమాల్సిన బాధ్యత మనకుంది. ప్రభుత్వాలకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నేను మొత్తం నల్లమల పులి అంటావు కదా, నువ్వు పులివైతే ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేటోళ్ళని ఫస్ట్ మింగు, ఓకే తర్వాత నేను నమ్ముతారని. రైట్ అన్న, మైపాల్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అట్లనే మైపాల్ యాదవ్ కూడా చెప్తున్నాడు. చాలామంది అంటే పేద సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. ఎవరైతే హై పొజిషన్లో ఉంటారో వాళ్ళు ఎవరు కూడా ఆడట్లేదు, ఓన్లీ ప్రమోట్ చేస్తున్నారు, లక్షలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. గవర్నమెంట్ దీన్ని ఇనిషియేట్గా తీసుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, మైక్ టీవీ.